అందరికీ నమస్కారం, శుభోదయం. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. నేను మీ అశ్విని. దేవుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన జీవితంలో మరొక్క రోజు ప్రారంభమైంది. ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి పనితో మన రోజుని ప్రారంభిస్తే రోజంతా అంతే పాజిటివ్గా, చాలా మంచిగా ఉంటుంది. అవేవో మంచి పనులు అంటే ఎక్కడికో వెళ్ళిపోవాలేమో, ఏదో చేసేయాలేమో అని కాదు. మనం రోజు ఉదయం చేసుకునే పనులే. ఉదాహరణకి ఒక ముగ్గు వేయడం, మొక్కలకి నీళ్లు పోయడం, దేవుడికి దీపం వెలిగించడం, కుటుంబం కోసం వంట చేయడం, ఇలాంటివన్నీ మంచి పనులే. మహిళల జీవితంలో నిత్యం ఎన్నో పనులు, బాధ్యతలు, కష్టాలు, సుఖాలు, చిన్న చిన్న సంతోషాలు ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటి మధ్యలో కూడా మనం మన ఆరోగ్యాన్ని అంతే శ్రద్ధగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రకృతితో మమేకమయ్యే జీవనశైలి మన ఆలోచనల్ని చాలా పాజిటివ్గా ఉంచుతుంది. మొక్కలతో గడిపే కొన్ని క్షణాలు, సహజంగా మన చేతులతో మనం తయారు చేసుకునే ఆహారం, భక్తితో నిండిన హృదయం మన జీవితానికి కొత్త బలాన్ని ఇస్తాయి. ఈ అశ్విని సుదర్శనం అనే ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం, నన్ను నేను ఎంత మంచిగా చూసుకోవాలని నేను అనుకుంటున్నానో దాన్ని నేను ఇలా వీడియోల రూపంలో నన్ను, నా జ్ఞాపకాల్ని, నేను ఎలా జీవించేదాన్ని అని ఫ్యూచర్లో నన్ను నేను చూసుకోవడానికి నేను చేసుకుంటున్న ఒక చిన్న ప్రయత్నం. ఇలాంటి జీవనశైలి ఎవరికైనా నచ్చితే, ఇంకా చూడాలనిపిస్తే, లేదా ఫాలో అవ్వాలి అనే థాట్ ఉన్నా కానీ ఏవైనా ఉపయోగపడచ్చేమో, అంతకు మించి వేరే ఆలోచన ఏది లేదు. నాకేదో అన్నీ తెలుసని, నేనేదో సలహాలు ఇస్తానని చెప్పుకోవడం లేదు. ముఖ్యంగా ఇవి నా కోసం నేను తీసుకుంటున్న వీడియోస్. నా మనసుకి ఇది నచ్చింది, ఇలా ఉండడం నచ్చింది, అందుకే ఈ ప్రయత్నం. నా గురించి కొంతమంది అంటూ ఉంటారు, నీకు ఇదంతా ఎందుకు, ఇంత పాతకాలం దానిలాగా ఇలా ఉంటావు అని చెప్పి. అదేంటో తెలీదు, నాకు ఇలా ఉండడమే ఇష్టం. నాతో నేను ఉండడం, నా చుట్టూ ప్రకృతిలో జరిగే చిన్న చిన్న విషయాల్ని గమనించి వాటి వలన వచ్చే ఆనందాన్ని అనుభవించడం అనేది చాలా అదృష్టమని నేను భావిస్తాను. ఆ అదృష్టానికి నాకు కొదవే లేదని నా అభిప్రాయం. ఆ గోవిందుని అండదండలు, ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయనేది నా నమ్మకం. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అనేది నాకు తెలియదు, కానీ ఇలా ఆలోచించి ఇలా ఉండడం వల్ల వేరొకరికి నష్టం లేదు, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, నాకు తృప్తినిస్తుంది అనేదైతే నేను నమ్ముతాను. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ మన ధ్యాసలో మనం ఉండడం చాలా ఉత్తమమైన పని అని నేను అనుకుంటాను. మనం మన వల్ల ఎవరికీ నష్టం కలగకుండా మనం ఎంత సహాయపడగలిగితే, ఎంత మంచి చేయగలిగితే అంత మనకు మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. అది మనుషులకే కాదు, మొక్కలకైనా, జంతువులకైనా, ఏ జీవరాశికైనా, చిన్నదైనా కానీ కర్మ అంటారు కదా, ఆ కర్మని నేను చాలా బాగా నమ్ముతాను. కర్మ ఫలితం అనేది తప్పకుండా ఉంది అనేది నా అభిప్రాయం. శ్రీకృష్ణుడు చెప్తాడు కదా,
నువ్వు నీ కర్మను చేసుకుంటూ వెళ్ళు, ఫలితాన్ని ఆశించకు అని చెప్పి అది ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకు అనంటే మనం ఏదో చేసాం, ఏదో వస్తుంది అనే ఆశనే మన బాధలకి అన్నింటికీ కారణం. ఈ బాధలు అనేవి లేకుండా ఉండాలి అనంటే ఏది ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అన్నీ ఆయనే చూపిస్తాడు, ఆయనే దారికి తీసుకొస్తాడు. భారం అంతా ఆయన మీదే వేసేయడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం. ఎవరు ఏమైనా కానీ, ఎవరు ఏమైనా అనని, అన్నీ ఆయనకే వదిలేసి మనం మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇవన్నీ నాకు నేను చెప్పుకునే మాటలు, నా కోసం చెప్పుకునే మాటలు. ఎవరికైనా ఉపయోగపడితే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇలా ప్రకృతితో, భగవంతునితో, మన సంస్కృతి సాంప్రదాయాలతో మమేకం అవ్వాలి అని అంటే చాలా అదృష్టం ఉండాలి. నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలిని అనేది నా భావన. నాకు ఇవన్నీ ఫాలో అవ్వడానికి, అనుభవించడానికి సమయం, సందర్భం రెండింటినీ కల్పించిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అదృష్టం చాలామందికి ఉండదండి. ఎందుకంటే నాకు ఈ విషయం ఎలా తెలిసింది అనంటే, కొన్ని సంవత్సరాల క్రితం వరకు నేను ఇలాంటి లైఫ్ కోసం పరితపించాను. ఇలాంటివన్నీ నిజానికి ఊహిస్తూ ఆనందపడేదాన్ని నేను. ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయి. నేను వీటిని అనుభవించగలుగుతున్నాను అనంటే, నేను ఆ కృష్ణుడితో పెట్టుకున్న మొరల్ని ఆయన విని, నీకు ఈ జీవితం అంటే ఇష్టం కదా, నువ్వు ఇలా బ్రతుకు అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. నేను అందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఆయనకి రుణపడి ఉన్నాను కూడా. ఇంకా ఇంకా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా నేను ఆయనతో చెప్పుకుంటూ ఉన్నాను. ఎంతవరకు జరుపుతాడో చూద్దాం. కృష్ణుడు కదా, మాట వింటాడు, అడిగినవన్నీ చేస్తాడు. అదేదో సినిమాలో చెప్పినట్టు నేను అడిగిందంతా ఇయ్యాలి, చెప్పిందంతా చెయ్యాలి. ఇలానే అడుగుతూ ఉంటాను నేను కూడా. మాటలు పిచ్చితనంగా అనిపించినా మనసుకి చాలా తృప్తినిస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.